ఇక ఖమ్మం నగరంలో జరుగుతున్న పరిణామాలు అభివృద్ధికి అహంకారానికి మధ్య పోటీ జరుగుతుందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు తెలిపారు. ఒక వ్యక్తి ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని, ఆయన ప్రవర్తన చాలా చండాలంగా ఉందని అన్నారు. ఆయన అనుచరులు కొందరు ప్రజాప్రతినిధులు ఇళ్లకు పంపించి వారితో ఆయన వెళ్లి మాట్లాడటం సబబు కాదని మండిపడ్డారు. అక్కడ వారితోటి షేక్ హ్యాండ్ ఇచ్చి మామూలుగా నాయకుడు కాబట్టి షేక్ హ్యాండ్ ఇచ్చారు, మాట్లాడారు. దాన్ని కూడా వైరల్ చేసి ఇద్దరు కార్పొరేటర్లు కూడా మాకు సంఘీభావం తెలిపారు, వస్తున్నారు. మా కార్పొరేటర్ల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. పోయినోళ్ళు పోతారు, ఉన్నోళ్ళం మటుకు నిప్పు. మేమెవ్వరం కూడా నీతి నిజాయితీ అనే దానికి కట్టుబడి ఉన్నాం. ఈరోజు మేము ఒక్క మాట కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం, బరాబర్గా అడుగుతున్నాం. మీరు చేసిన అభివృద్ధి ఏంటండి? ఎక్కడన్నా ఒక తట్టెడు మట్టి మా డివిజన్లలో ఎక్కడన్నా ఒక తట్టెడు మట్టి పోసారా? ఎక్కడన్నా ఒక రోడ్డు వేసారా? మీరు అధికారం 60 ఏళ్ళు వెలగబెట్టారు కదా, ఏం చేశారో చెప్పండి. మేము ఇవాళ చర్చకు రెడీ అవుతాం. ఒక రోజు 2 రోజులు పట్టుద్దండి అజయ్ కుమార్ గారు చేసిన అభివృద్ధిని చెప్పుకోవడానికి. మా హయాంలో ఇవాళ కొత్త కార్పొరేషన్ కట్టుకోవడం జరిగింది, కొత్త కమిషనరేట్ కట్టుకోవడం జరిగింది. మొన్న ఆర్సీసీ వాల్ వరదలు వస్తే ఆర్సీసీ వాళ్ళు కట్టుకుంటున్నాము, దానికి కూడా నిధులు తీసుకొస్తున్నారు. ఇంత అభివృద్ధి చేసిన ఖమ్మంలో అజయ్ కుమార్ గారి నుంచి దుష్ప్రచారం చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎకరం అమ్ముకుంటే తెలంగాణలో 5 ఎకరాలు కొనుక్కునే వాళ్ళు ఇవాళ తెలంగాణలో ఒక ఎకరం అమ్ముకుంటే ఆంధ్రప్రదేశ్లో 10 ఎకరాలు కొనుక్కుంటున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు కేసీఆర్ గారిని ఒగిన తర్వాత ఇవాళ ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజానికం ఇంకా ఏమైనా పునరాలోచన చేయాలా, ఇంకా ఏమైనా ఆలోచన చేయాలా? అంతకంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా ఇక చెప్పగలుగుతారా? చెప్పలేని పరిస్థితుల్లోనే ఇండైరెక్ట్గా ఖమ్మంలో సభ పెట్టి ఓపెన్ డయాస్ మీద ఇండైరెక్ట్గా చెప్పేశారు, మీరంతా కేసీఆర్తో ఉండండి, బ్రహ్మాండంగా ఉంది, మేము ఒక మొదటి పాలనలో ఉన్నాం, అటువంటి పరిస్థితి మీకు మళ్ళీ రాకుండా ఉండాలి. ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, మేమంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తాడని చెప్పేసి. కేసీఆర్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాల. కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి. ఒక ముఖ్యమంత్రులు ఒక ప్రధానమంత్రుల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది, మాట్లాడుకునే సందర్భాలు ఉంటాయి. దాన్ని బూచిగా చూపించేసి ఇవాళ ఒక రకమైనటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు. దయచేసి దాన్ని కూడా అక్కడ వారితోటి షేక్ హ్యాండ్ ఇచ్చి మామూలుగా నాయకుడు కాబట్టి షేక్ హ్యాండ్ ఇచ్చారు, మాట్లాడారు. దాన్ని కూడా వైరల్ చేసి ఇద్దరు కార్పొరేటర్లు కూడా మాకు సంఘీభావం తెలిపారు, వస్తున్నారు. మా కార్పొరేటర్ల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. పోయినోళ్ళు పోతారు, ఉన్నోళ్ళం మటుకు నిప్పు. మేమెవ్వరం కూడా నీతి నిజాయితీ అనే దానికి కట్టుబడి ఉన్నాం. ఈరోజు మేము ఒక్క మాట కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం, బరాబర్గా అడుగుతున్నాం. మీరు చేసిన అభివృద్ధి ఏంటండి? ఎక్కడన్నా ఒక